భూమి మధ్య భాగంలోకి స్వాగతం. మొదటి భాగం. ఈ రంధ్రం చాలా లోతుగా ఉంది. ఈ దారిలో వెళ్తే భూమి మధ్య భాగానికి చేరుకోవచ్చు అనుకుంటాను. ఏంటి నిజంగానా? నాకు తెలిసినంత వరకు ఇది భూమి కింద ఉండే మనుషులు తవ్విన స్వరంగ మార్గం. భూమి కింద మనుషులా? అవును నిజమే. భూమి మీద మనుషులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇలా చేస్తుంటారు. భూమి కింద మనుషులా? నువ్వు భలే ఆలోచిస్తున్నావు నోబితా. నీ ఆలోచనలు భలే తమాషాగా ఉన్నాయి. పో, ఇందులో తమాషా ఏముంది సునియో? ఇలా చూడు, భూమి మధ్య భాగంలో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది. అంత మాత్రాన భూమి కింద మనుషులు లేరని అర్థమేం కాదు. వాళ్ళు దాన్ని అధిగమించడానికి ఏదో ఒకటి చేసే ఉంటారు. సరే గాని నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను, ఉండు. ఇదొక పాడుబడిన బావి, తెలిసిందా? నిజంగానా? అవును నిజమే. మా నాన్నగారే నాతో చెప్పారు. మీ స్కూల్ వెనుకున్న కొండ మీద ఒక పాడుబడిన బావి ఉంది, జాగ్రత్త అని చెప్పారు. ఓ అలాగా, అదన్నమాట విషయం. నువ్వు తన మాటలేం పట్టించుకోకు. ఏదో ఒకటి బాగుతూ ఉంటాడు. భూమి కింద మనుషులా? నువ్వింత విచిత్రంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? డోరేమో నువ్వు కూడానా? సరేలే సరేలే, అందరూ కలిసి నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు. అన్నిటికీ తెగ బాధపడిపోతూ ఉంటావు. నేనేదో ఒకటి చెయ్యాలి. డైవర్జెంట్ వ్యూ క్లబ్ మెంబర్స్ బ్యాడ్జ్ అండ్ మైక్రోఫోన్. డైవర్జెంట్ వ్యూ క్లబ్బా? డైవర్జెంట్ వ్యూ అంటే ఇతరుల కన్నా విభిన్నంగా ఆలోచించడం అన్నమాట. ఈ ప్రపంచంలో రకరకాల ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. దీన్ని తగిలించుకుంటే నీ ఆలోచనలని పంచుకోవచ్చు. రకరకాల ఆలోచనలా? ఆ గ్రూప్ లో నువ్వు మెంబర్ అవ్వచ్చు. ఉదాహరణకి భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నీకు కూడా తెలిసి ఉంటుంది నోబితా. నీకు కూడా తెలిసే ఉంటుంది నోబితా అని అంటున్నావే. కానీ ప్రాచీన కాలంలో భూమి చదరముగా విశ్వం మధ్యన ఉండేదని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉండేవని నమ్మేవారు. దీనినే టాలమెటిక్ సిద్ధాంతం అని అంటారు. భూమి చదరంగా ఉంటుందని అనుకునేవారా? వింతగా ఉంది. ఇప్పుడు ఆ సిద్ధాంతమే డైవర్జెంట్ వ్యూ. ఇదొక విభిన్నమైన ఆలోచన. దీని గురించి మైక్రోఫోన్ లో చెప్తాను. టాలమెటిక్ సిద్ధాంతం సరైనది. ఏమీ జరగడం లేదే. ముందు ఈ బ్యాడ్జిని పెట్టుకో. ఇలాగా? నేను కూడా పెట్టుకుంటాను. ప్రపంచ అంచుల వరకు వెళ్దాం. ప్రపంచం అంచులకా? భలే, ఇది నిజంగానే ప్రపంచం అంచులేనా? ఈ బ్యాడ్జిని తగిలించుకున్న డైవర్జెంట్ వ్యూ క్లబ్ మెంబర్స్ కి ఈ సిద్ధాంతం నిజమవుతుంది. భలే అద్భుతంగా ఉంది. ఆ ఓడ కింద పడేలా ఉంది. నువ్వేం దిగులు పడకు, మిగతా వాళ్ళకి అది మామూలు ప్రపంచమే. ఇప్పుడు ఆ బ్యాడ్జ్ తీసి చూడు. అరే, ఇది మామూలు సముద్రంలా ఉందే. నువ్వు ఆ బ్యాడ్జ్ ని పెట్టుకున్నంత వరకే ఆ క్లబ్ మెంబర్ వి, సరేనా? భలే ఆసక్తికరంగా ఉంది. మనం వేరేదైనా ప్రయత్నిద్దామా? చెప్పు. అలాగే, ఇప్పుడు దేన్ని ఎంచుకుంటావు? ఉపాయం ఒకసారి వాడిస్తానుండు. చంద్రమండలంలో కుందేల కదా, నిజం. భలే భలే, రైస్ కేకుల్ని తయారు చేస్తున్నాయి. ఏ కుందేలు, నాకు ఒక కేక్ ఇస్తావా? మీకు ధన్యవాదాలు. తర్వాత ఏ ప్రపంచంలోకి వెళ్ళాలబ్బా? నువ్వు కాస్త తింటావా డోరేమోన్? చాలా రుచిగా ఉంది. ఇదిగో ఇదిగో. అవును, అద్భుతంగా ఉన్నాయి. నిజమే కదా? ఇక చాలా ఆపుతావా? ఈ డైవర్జెంట్ వ్యూ క్లబ్ మెంబర్స్ బ్యాచ్ ని ఎందుకు బయటికి తీసానో తెలుసా? మళ్ళీ ఆ విషయం ఎందుకు? సోనియా నిన్ను ఎగతాళి చేశాడని నాతో చెప్పి బాధపడ్డావు కదా? అవును నిజమే. భూమి కింద ప్రజలే లేరని నాన్న మాట్లాడినాడు కదా. ఇంకో సిద్ధాంతం ఒకటి ఉంది, దాని పేరు మాయా భూమి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి పల్లంగా ఉంటుందని ఎన్నో కథలు చెప్పుకుంటారు. భూమి అడుగుల మనుషులు ఉన్నారు. అవును ఉన్నారు. సరిగ్గా చెప్పారు. ప్రవేశ ద్వారం ఉత్తర ధ్రువంలో కాదు, కొండ మీద ఉంది. కాదు, దక్షిణ ధ్రువంలో ఉంది. కొంతమంది ఆ సిద్ధాంతాన్ని నమ్మి బాగా చదివారు కూడా. అలా అయితే భూమి కింద మనుషులు ఖచ్చితంగా ఉండే ఉంటారు. సరిగ్గా చెప్పావు. అయితే సరే, మాయా భూమి సిద్ధాంతం నిజం. మనం దాన్ని నమ్ముదాం. ఈ రంధ్రమే ప్రవేశ ద్వారం. అవును, నేను నమ్ముతున్నాను.
ఇదిగో ఆ rope. ఇప్పుడు చూడు, ఇది గాల్లో ఇలా వేలాడుతుంది, సరేనా? గట్టిగా ఉంది. సరే పద వెళ్దాం. వామ్మో, అరెరే! వామ్మో, నా నడుము విరిగిపోయింది. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు, కానీ ఇక్కడ చీకటిగా ఉంది. ఆర్టిఫిషియల్ సన్లైట్. చూసావా, ఇదే భూమి అడుగున దేశం. అద్భుతంగా ఉంది. నాకు ఇది సునియోకి కూడా చూపించాలని ఉంది. ఇక్కడ చెట్లు చేమలు ఉంటాయనుకున్నానే, అసలు ఏమీ లేదేంటి? ఆ, అందుకు నీళ్లుండాలి కదా. ఒక చెరువు కింద రంధ్రం చేసి నీళ్ళు ఇక్కడికి తెప్పిస్తే పోలా? నోబితానికి ఇక్కడికి వచ్చాక బుర్ర పనిచేస్తుంది. ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అనందే నువ్వు ఊరికే ఉండలేవా? శాంతించు శాంతించు. సీ త్రూ స్క్రీన్, దీని ద్వారా భూమిని చూడొచ్చు. ఉండు, ఆగు. హ, ఉండు, దీని శక్తిని తగ్గిస్తాను. డోరేమోన్, నీకు అసూయ? నది ఎక్కడుందబ్బా? ఎక్కడ? ఇదిగో ఇక్కడుంది. పవర్ఫుల్ రాక్ డిసాల్వింగ్ మెషిన్. ఇది చాలా దారుణంగా ఉంది. ఇదిగో చూడు, మనకెంతో సమయం లేదు. వెంటనే చెట్లు పెరగడానికి గింజలు నాటుదాం. ఇందులో అన్ని రకాల గింజలు కలిసిపోయాయి, అందువల్ల దట్టమైన అడవి పెరుగుతుంది. మనం కాసేపు ఆగి చూద్దాం. నేను ఆగలేను డోరేమోన్. ఉపాయం, మనం ఇక్కడ మనుషుల్ని రప్పిద్దామా డోరేమోన్? అలాగే రప్పిద్దాం. యానిమల్ క్లే, దీంతో జంతువు ఆకారాన్ని తయారు చేస్తే అది ప్రాణాలతో వస్తుంది. అలాగే. ఇదెలా ఉంది? భూమి అడుగున మనుషుల్ని తయారు చేయమంటే ఇలా చేసావేంటి? నేను చక్కగా తయారు చేయాలి కదా. సరే, ఇంకోసారి ప్రయత్నిస్తాను. త్వరగా కానివ్వు. ఇంకొంచెం చక్కగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు డోరేమోన్? పర్వాలేదు, ముద్దుగా ఉన్నారు. ప్రాణాలతో రండి. అరే, వీటికి ప్రాణాలు వచ్చేసాయి. అవును, చక్కగా ఉన్నారు. ఈ జంట చూడ ముచ్చటగా ఉన్నారు కదా. అవును, ఇద్దరు మంచిగా స్నేహంగా ఉండండి. సరే, ఈ ప్రపంచాన్ని సునియాకి చూపిద్దాం. అప్పుడే వద్దు, చెట్లు ఇంకా పెరగలేదు. భూమి కింద ఇద్దరు మనుషులే ఉన్నారు. భూమి కింద దేశం తయారయ్యేంత వరకు ఆగుదాం. ఏమంటావ్? సరే, ఒప్పుకుంటున్నాను. వెళ్ళొస్తా. మళ్ళీ కలుద్దాం. భూమి అడుగున దేశం ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో. నాకు తెలీదు, కానీ తొందరగా దేశం తయారయ్యే విధంగా వాళ్ళకి సహాయపడదాం. అలాగే. సునియో, కొంచెం ఆగు, నీకు చూపిస్తాను.
ఏమిటి నిజంగానా? అవును నిజం. భూమి కింద దేశం ఉందట, అందులో మనుషులున్నారట. నోబితాకి మతిపోయినట్టుంది. నోబితా, సాధించు సాధించు. భూమి కింద ఓ అందమైన దేశం ఉందని వాళ్ళకి చూపించావంటే ఆశ్చర్యపోతారు. నాకు తెలుసు, నాకు తెలుసు. పద, మన భూమి కింద దేశానికి వెళ్దాం. అది ఎలా ఉందో చూడాలని ఆతృతగా ఉంది. టడా! ఏయ్! అరే, భలే ఉంది. పచ్చని చెట్లతో అందంగా ఉంది. భూమి అడుగున మనుషులు కనిపించరా? నాకు కనిపించడం లేదు. హా, ఇదిగో ఆ, ఎక్కడెక్కడ? ఇలా దగ్గరికి రా. ఆ, అదిది, ఏ, ఆగు, ఆగు. పరిగెత్తొద్దు, ఆగు. నిన్ను సృష్టించింది మేమేని మర్చిపోయావా? తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? తను ఇక్కడే కిందకొచ్చాడు కదా. హ్మ్? ఆ, అదిగో అక్కడున్నాడు. ఎక్కడ ఎక్కడా? అదిగో లోపల చూడు. ఆ, వీళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. అవును, నిజమే. ఆ పిల్లలతో కలిసి ఈ గుహలో ఉండడం చాలా కష్టం కదా డోరేమోన్? అవును నిజమే. వీళ్ళకి ఇల్లు కట్టడం ఎలాగో నేర్పిద్దావా? ఇల్లు కట్టడానికి సామాగ్రి ఎంత అవసరం? జాగ్రత్తగా వినండి. ఈ కొమ్మని ఇలా విరగొట్టాలి. యా! ఇలా విరిచిన కొమ్మలతో ఇంటికి కావాల్సిన చట్టాన్ని తయారు చేసుకోవాలి. అరే, ఏంటి, మీకింకా అర్థం కాలేదా? హా, వీళ్ళకి మన భాష అర్థం కాలేదు. భాష? అవును, వాళ్ళకంటూ ఏ భాష లేదు కదా. ఓ అవును కదా. ఉండు. లాంగ్వేజ్ బనానా. దీన్ని ఎవరికైనా తినిపిస్తే వాళ్ళు భాషని బాగా నేర్చుకుంటారు. ఆ, పిరరో పిరో. అద్భుతం. ప్యూ, 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 ప్యూ. పిరాన్. పిరరు, 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 పిరరు. పిరో 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 పిరో. భలే తమాషాగా ఉంది. కాకపోతే వాళ్ళు మాట్లాడేది నాకేం అర్థం కాలేదనుకో. డెవిల్స్ టంగ్ ట్రాన్స్లేటర్. ఔ. హలో, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. నాకు కూడా సంతోషంగా ఉంది. నా పేరు నోబితా. నా పేరు డోరేమోన్. నాకు సంతోషమే. అలాగా, సరే. మరి నా పేరేంటబ్బా? నీకేమన్నా తెలుసా? ఓ అలాగా, తనకి ఇంకా పేరు పెట్టలేదు. పేరుండాలి కదా. తను పిరో పిరో అంటున్నాడు కదా. అయితే నీ పేరు పిరాన్. పి రోన్ ఇన్. ఓ ఏది, మళ్ళీ ఇంకోసారి చెప్పు. పిరాన్. పిరాన్, పిరాన్, మీ భాష నేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నోబితా, మీకు సంతోషంగా ఉంది కదా? అవును, తప్పకుండా కదా డోరేమోన్. అవును నిజమే. పిరాన్ ఇప్పుడు ఇల్లు కట్టబోతున్నాడు. అద్భుతంగా ఉంది.
చెప్పగానే భలే అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో చూడు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను మించిన వాళ్ళైపోతారు. ఇప్పుడు వాళ్ళకి భాష తెలుసు కాబట్టి నాగరికత వృద్ధి చెందాలి. నేను రేపటి వరకు ఆగలేను డోరేమోన్.